నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ వెళ్ళబోతున్నారు. సో దానికి సంబంధించి కోర్టు నుంచి పర్మిషన్స్ కూడా వచ్చాయి. సిబిఐ అయితే పర్మిషన్స్ ఇవ్వద్దు అంటున్నారు, బట్ కోర్టు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలారి నాగార్జున గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే తిరిగి రారు, సో కాబట్టి ఆయనకి మళ్ళీ పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి సిబిఐ వాదిస్తోంది కోర్టులో. బట్ కోర్టు అయితే అవేమీ వాదనలు వినకుండా ఫైనల్ ఆయన పర్మిషన్ ఇచ్చింది లండన్ వెళ్ళడానికి. సో మరి ఇప్పుడు వెళ్తే రిజల్ట్స్ వచ్చే టైంకి జగన్మోహన్ రెడ్డి వస్తారు అనేది కోర్టు చెప్తుంది. అది జరిగేటువంటి అవకాశం ఉంది, అసలు ఏంటి అంటారు? అంటే ఈ వాదన వీళ్ళు ఎప్పుడు వినిపించాలి అంటే, మొట్టమొదటిసారి నేను ఫారెన్ వెళ్ళాలి, బయటికి విదేశాలు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడే ఈ వాదన వినిపించుంటే కోర్టు కన్సిడర్ చేసేది. ఓకే, ఇప్పటికి ఆయన 3-4 సార్లు ఫ్యామిలీ తోటి ఇలా ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళొస్తున్నాను, మా పిల్లల్ని చూడాలి, తర్వాత జెరూసలేం వెళ్ళాలి, లేకపోతే ఇంకో చోటకు వెళ్ళాలి అనేటువంటిది అన్నప్పుడు వాళ్ళు వెళ్ళే ప్రతిసారి కొన్ని నిబంధనలు పెడతారు. విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇన్ని రోజుల్లోనే ఉండాలి, చెప్పిన చోటే తిరగాలి, ఇంకేది చేయకూడదు, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అదేదన్నా వైలేట్ చేసి ఉంటే ఆయన వెళ్ళినప్పుడు సిబిఐ వాళ్ళు ఇదిగోండి మీరు అనుమతించారు, ఇది ఇక్కడ ఈ వైలేషన్ చేశాడు కాబట్టి మీరు అనుమతించవచ్చు అని చెప్పడానికి అవకాశం ఉండేది. అంతకుముందు అడిగిన ప్రతిసారి ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఆయనకి పర్మిషన్ ఇచ్చి, అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో 3000 పైగా వాయిదాలకి ఒప్పుకొని, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళడం మీరు చూసారా? 5 ఏళ్లలో ఒక్కసారి వచ్చారు హైదరాబాద్కి ఆయన కోర్టు. మిగతా అన్ని సార్లు కూడా ఏదో ఒక ఎగ్జామ్షన్ తీసుకోవడం, ఏదో ఒక కారణం తీసుకోవడం చేయడం జరిగింది. అప్పుడంతా మీరు అభ్యంతరం పెట్టకుండా ఆయన ఏదో విదేశాలకు వెళ్తానన్నప్పుడు మాత్రమే ఏదో అయిపోతుందని చెప్పేసి వీళ్ళు అంటాం. పైగా కోర్టు కూడా ఏం చూస్తుందంటే, ఇతను విదేశాలకు వెళ్ళిపోతే కేసులకి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇలా జరుగుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే, అక్రమంగా అనుకున్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా వీళ్ళు అటాచ్మెంట్లో పెట్టుకుంటారు. ఈడీ అటాచ్మెంట్లో ఉంటాయి. అలా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారివి ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. అలాంటప్పుడు వీటినన్నింటినీ వదులుకొని తర్వాత కేవలం 5 సంవత్సరాల క్రితం 151 సీట్ల మెజారిటీతో బ్రహ్మాండమైనటువంటి దీంతో అధికారంలోకి వచ్చినటువంటి మనిషి ఇప్పుడు కూడా ధీమాగా ఓటింగ్ శాతం పెరిగినా కూడా మేమే గెలుస్తాం అనేటువంటి ధీమాలో ఉన్న వ్యక్తి తనని నమ్ముకున్నటువంటి వేలాది కార్యకర్తల్ని, లక్షలాది మంది జనాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అంటే కోర్టు కూడా పెద్దగా పరిగణిస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, పైగా వ్యక్తిగతంగా తీసుకున్నా కూడా మనం ఏమంటాము, జగన్మోహన్ రెడ్డి గారి వయసు అంతా కూడా మనకి చాలా చిన్న వయసు. రాజకీయాల్లో గెలిపోవటంలో అనేవి సహజం. మళ్ళీ గెలిచాడా రేపు పొద్దున 2024 బ్రహ్మాండం. ఒకవేళ గెలవకపోయినా మళ్ళీ 2029లో ఛాన్స్ ఉంటుంది కదా. వీటన్నిటినీ వదిలేసుకొని, అందులో ఆయన మాట తప్పను మడం తిప్పను అనేటువంటిది ఆయన స్లోగన్. ఒకసారి ఇది చేశారంటే ఇక రాజకీయంగా ఆయన సమాధి అయిపోయినట్టే కదా. కాబట్టి ఇలాంటి పనులన్నీ చేస్తారు నేను అనుకోను. పైగా జనాలు ఏమనుకుంటున్నారంటే, చాలా మంది ఈయనేదో ఒక ఐలాండ్ కొన్నారు, అక్కడెక్కడో సెటిల్ అయిపోతారు, కంటైనర్లో డబ్బులు తరలించేశారు, హవాలా ద్వారా తరలించారు, ఇలా రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. కానీ వీటన్నిటికీ ఏది ఆధారాలు లేవు. గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయనకి సింగపూర్లో 5 స్టార్ హోటల్ ఉంది, అక్కడ ఇన్ని కోట్లు ఉన్నాయి, అన్ని కోట్లు ఉన్నాయి అన్నారు. పోనీ ఆ హోటల్ పేరేంటో చెప్పండి రా నాయన, అడ్రస్ ఎక్కడుందో చెప్పండి అంటే కూడా ఎవరు చెప్పేవాళ్ళు కాదు. కాబట్టి ఏంటంటే, అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు చేయటం ఈజీ. కానీ నాకు తెలిసి ఇవాళ ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయి రాకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండదు. దాన్నే కూడా కోర్టు నమ్మి ఉంటుంది. నమ్మటం వల్లనే ఆయనకు అనుమతి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో అంటే కరెక్ట్గా ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ టైంకి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కోర్టు చెప్తుంది. బట్ అలా జరగదు, ఎందుకంటే ఖచ్చితంగా ఓడిపోతాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ రాడు. ఒకవేళ ఓడిపోతే ఆయన మళ్ళీ జైల్లోనే కూర్చుంటాడు కాబట్టి వచ్చేటువంటి అవకాశమే లేదు, అక్కడే ఉండిపోతాడు, అబ్స్కాండ్ అయిపోతారు అని చెప్పి చాలా మంది కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. సో దాని గురించి ఏమంటారు మరి మీరు? అదేనండి నేను చెప్తుంది ఏంటంటేనమ్మా, ఇప్పుడు అవతల వాళ్ళని హ్యూమిలియేట్ చేయడానికి, అతని క్యాడర్ని డిమోరలైజ్ చేయడానికి, వాళ్ళని టీజ్ చేయడానికి ఇది ఒక అవకాశం వాళ్ళకి. అంతేగాని ఇంత రాజకీయం చేసినటువంటి వ్యక్తి, ఇంత భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి ఇది చేసి వెళ్ళిపోతాడు, పారిపోతాడు, లేకపోతే కనపడకుండా అయిపోతాడు అనేటువంటిది కాదు. కాకపోతే డౌట్లు ఎక్కడ వస్తున్నాయంటే, నిన్నటిదాకా సిబిఐ అనేటువంటిది నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. అస్సలు ఎన్ని వాయిదాలు కావాలంటే అన్ని వాయిదాలు ఇవ్వటం. ఎప్పుడైతే
బీజేపీ అనేటువంటిది తెలుగుదేశానికి దగ్గరైందో, మొన్న వాళ్ళు ఒక అఫిడవిట్ కూడా వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ముందుకు సాగనివ్వట్లేదు, మీరు ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడల్లా జడ్జిలు మారిపోతున్నారు, జడ్జిలు మారిపోయినప్పుడల్లా మళ్ళీ మొదలు పెడుతున్నాము, దీన్ని త్వరితగతిన మేము చేసేటట్టుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగారు. అసలు ఆలస్యం అవడానికి కారణం ఎవరు? మీరే కదా. మీరు కనుక నిజంగా క్విక్గా చేయాలి అనుకుంటే అవ్వదా? అఫిడవిట్ ఎప్పుడు వేశారు? కూటమిలోకి బీజేపీ వచ్చిన తర్వాత. అంటే జగన్ పట్ల బీజేపీ యొక్క స్వరం మారుతోందనడానికి అది ఉదాహరణ. తర్వాత ఈయన విదేశాలకు పంపించొద్దని గట్టిగా వాదించడం అనేటువంటిది ఏంటంటే ఇది రెండో ఉదాహరణ. ఇప్పటిదాకా మాట్లాడినటువంటి సిబిఐ ఇప్పుడు అడ్డుపడుతోందంటే ఏంటంటే ఈయన ఏదన్నా చేయడానికి ఆలోచిస్తున్నారా అనేటువంటిది జనంలోకి పంపించడానికి ప్రతిపక్షాలు ఇచ్చేటువంటి ఫీలర్సే. కానీ అతను ఫేస్ చేస్తాడు, చెయ్యాలి, వేరే గత్యంతరం లేదు. ఫారిన్ కంట్రీకి పారిపోయినంత మాత్రాన్ని ఎన్నాళ్ళు తప్పించుకోగలుగుతారు ఎవరైనా? అందులో ఒక పెద్ద రాజకీయ పార్టీకి, బోల్డంత భవిష్యత్తు ఉన్నటువంటి రాజకీయ పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అలాంటి పిచ్చి పని చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. అంటే మిగిలిన వాళ్ళు ఎలా అయితే ఇండియాలో అప్పులు చేసి బయట విదేశాల్లో తలదాచుకుంటున్నారో అలానే జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారు అని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు, అభిప్రాయపడుతున్నారు. బట్ మీరేమో అలా జరగదు, ఇక్కడ వేల కోట్ల ఆస్తులు ఉంచుకుని ఎందుకన్నా లండన్లో ఉంటారని మీరు అంటున్నారు. సో ఎవరి వాదన కొట్టి పరేయలేము, ఇక్కడ ఎవరి వైపు ఒకటమ్మా. ఇప్పుడు డబ్బు వరకే అంటే వేరే విషయం. రాజకీయ భవిష్యత్తు ఒక రాజకీయ నాయకుడికి ఏంటంటే డబ్బు కంటే కూడా పదవి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు మాత్రమే చూసుకుంటే అసలు ఇంత ప్రయత్నం అవసరం లేదుగా. ఆయన సంపాదించుకున్నటువంటి వేలాది కోట్ల రూపాయలు జనాలు చెప్పినట్టు పోనీ 1,00,000 కోట్లు అన్నారని హ్యాపీగా ఆయన జీవితం 4 తరాలు గడిచిపోయేది. కానీ అతనికి కావాల్సింది ఏంటంటే పవర్. 10 మందిని నా గ్రిప్లో పెట్టుకోవాలి, నేను పాలించాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదేదో కేసులు ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి మేనేజ్ చేసుకొచ్చాడమ్మా. మరి ఇలాగే ఇంకొక 10-15 సంవత్సరాలు కూడా మేనేజ్ చేసే కెపాసిటీ ఉంది ఆయనకి. అంటే ఇప్పుడు బీజేపీ సపోర్ట్ అయితే లేదు కాబట్టి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆయన జైలుకి పంపించే అవకాశం ఉందని కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే రేపు పొద్దున ఈయనకి పార్లమెంట్లో ఒక 8 సీట్లు 7 సీట్లు వచ్చినాయి అనుకోండి. రేపు పొద్దున బొటాబొటిగా ఒక 200-250 సీట్ల దగ్గర ఆగిపోయింది అనుకోండి బీజేపీ. రాజకీయాల్లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నప్పుడు వీళ్ళందరి ఇది కూడా అతనికి అవసరం అవ్వచ్చు. అలాగే రాజ్యసభలో దాదాపు 11-12 మంది ఉన్నారు అతనికి. రాజ్యసభలో బిల్లులు పెట్టినప్పుడు ఇతను అనుమతి కావాల్సి వచ్చు. కాబట్టి ఏంటంటే బీజేపీ అనేటువంటిది 2 పక్కల డ్రామా ఆడుతుంటుంది. కాబట్టి ఇతన్ని వ్యతిరేకం చేసుకుంటుందని అబ్రప్ట్గా ఈయన తీసుకెళ్లి లోపలేస్తుంది బీజేపీ అని అయితే నేను నమ్మట్లేదు. ఓకే, సో మరి చూద్దామండి. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రస్తుతానికైతే ఆయన పర్మిషన్ తెచ్చుకోవడం జరిగింది విదేశీ పర్యటనకు సంబంధించి. వాళ్ళ కూతుర్ని చూడడానికి సతీ సమేతంగా వెళ్తూ ఉన్నారు. సో మరి ఆయన ఎప్పుడు తిరిగి వస్తారు ఏంటి అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు.